మంచిని మంచిగానే చెప్పుకోవాలి, చెడుని చెడుగానే చెప్పుకోవాలి. బోరగడ్డ అనిల్ చెడుకు ప్రతిరూపంగా మారినటువంటి వ్యక్తి. దుర్మార్గమైనటువంటి దుష్టత్వంతో కూడినటువంటి భాష, అసహ్యకరమైనటువంటి మాటలతో ప్రజల్ని, అన్ని వర్గాల్ని అసహించుకునేలా చేశాడు. ఇంక్లూడింగ్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరన్నా ఇక చెడే కావాలని కోరుకునేవాడు తప్పించి ఎవరు సమర్థించలేనంత దుర్భాషలాడాడు, దుర్మార్గమైన భాష మాట్లాడాడు. అది అతనికి ఇప్పుడు వెంటాడుతోంది. చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంటారు, కానీ చేసిన పాపం వెంటాడుతుంది అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం బోరగడ్డ అనిల్ని సంబంధించి సామాజిక మాధ్యమాలు అసభ్యకర పోస్టులు పెట్టినటువంటి బోరగడ్డ అనిల్ కుమార్ రౌడీ షీటర్ మీద హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అతనికి అసలు అసభ్యకర పోస్టులు పెట్టడం తప్ప అసలు వేరే పనే లేదని ప్రశ్నించింది. సోషల్ మీడియాలో పెట్టినటువంటి పోస్టులు అనిల్ వాడిన పదజాలం, భాషను ఆమోదించలేమని తేల్చి చెప్పింది. ఇట్లాంటి వాళ్ళ మీద కనికరం చూపడానికి వీల్లేదంది. మరికొంతకాలం అతన్ని జైల్లోనే ఉండనిమని వ్యాఖ్యానిస్తూ బెయిల్ పిటిషన్ కొట్టిపడేసింది.